ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. నిన్నటి దినమున ప్రపంచ స్నేహితుల దినముగా ప్రపంచమంతా స్నేహితులు అభినందనలను పంచుకొని తమ సంతోషాన్ని వ్యక్తపరుచుకున్నారు. నేడు ప్రభు మనతో చెప్పేటువంటి మాట గమనించినట్లయితే, స్నేహము ఎంత విలువైనదో, స్నేహితులు ఉండవలసిన గుణలక్షణములు ఏమిటో ఈ వాక్యము మనకు తెలియచేస్తూ ఉన్నది. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును అని. ఇద్దరు వ్యక్తులు ఒకసారి బస్సులో మాట్లాడుకోవడము నేను విన్నాను. వారు అనుకుంటున్నారు, ఈ కాలము ఎక్కడండి నిజమైన స్నేహమున్నది? స్నేహమనే పేరుట మోసగించుచున్నారు, మనుషులను నాశనము చేయుచున్నారు. స్వచ్ఛమైన స్నేహము, ప్రేమ కరువైనది అని అంటూ ఉన్నారు. అది కొంత నిజమే. ఎందుకంటే స్నేహమన్న పేరున ఎందరో మోసపోవచ్చు ఉన్నారు, మోసగించబడుచున్నారు, అన్యాయమునకు గురి అవుతూ ఉన్నారు. అయితే నిజమైనటువంటి స్నేహితుడు విడవకుండా ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును అని అంటున్నాడు. అప్పుడు నిజమైనటువంటి స్నేహితుడు తన స్నేహితుణ్ణి విడవకుండా ప్రేమించును. ఆ స్నేహితునిలో ఉన్నటువంటి ఏ యొక్క లక్షణమునైనా, మంచి చెడునైనా చూడక స్వచ్ఛమైన ప్రేమతో తన స్నేహితుణ్ణి అతడు ప్రేమించును. అతడు దుర్దశలో ఉన్నప్పుడు, అతడు కష్టములో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆ స్నేహితునికి అతడు సహోదరుడుగా ఉండి అతన్ని ఆదుకొని కాపాడేటువంటి నిజమైన స్నేహితుడే ఆ స్నేహితుడు. అట్టి స్నేహితులు ఒకరు ఈ ప్రపంచంలో ఉన్నారంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనన్నాడు, నేను మీ స్నేహితుడను, మిమ్మలను ప్రేమించడానికే ఈ లోకమునకు వచ్చానన్నాడు. ఆ ప్రియ స్నేహితుడైన యేసు మనము ఎట్టివారమైనా మనలో ఎలాంటి గుణలక్షణములున్నా వాటిని చూడక స్వచ్ఛముగా మనలను ప్రేమించి మన కొరకు ప్రాణము పెట్టిన మంచి స్నేహితుడు, విడవకుండా ప్రేమించిన మంచి స్నేహితుడు ప్రభువైన యేసు. మనము దుర్దశలో ఉన్నప్పుడు ఆయన మన సహోదరుడిగా ఉండి మన ఇరుకు ఇబ్బందులలో మనలను కాపాడిన ఆయన వంటి గొప్ప స్నేహితుడు ఈ లోకములో ఎవ్వరూ లేరు. ఆయనే ప్రభువైన యేసు. నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన నిజమైన స్నేహితుడు. ఆ నిజమైన స్నేహితుడు నీ సొంతము కావాలంటే నీ హృదయములో ఆయన్ని చేర్చుకో. నిరంతరము మంచి స్నేహము కలిగి అనుదినము మీరు కలిసి జీవించవచ్చు, కలిసి ప్రయాణము చేయవచ్చు, నడవవచ్చు, ఆయనతో కూడా నిరంతరము జీవించవచ్చు. ఆ స్నేహితునికి మీ హృదయములో స్థలమివ్వండి. రాజుగా, స్నేహితునిగా ఆయన్ని ఆహ్వానించండి. ప్రార్థించుకుందాం. కనుడా, నిజ స్నేహితుడా, మీకు వందనాలు. నీ బిడ్డలకు మీరే నిజమైన స్నేహితులని తెలియచేసిన ప్రేమకై వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఈ చిన్న సందేశము మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ని నొక్కండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక.